నమస్కారం, వెల్కమ్ టు S23 న్యూస్. ఈరోజు మనతో ఉన్న అతిథి జై భారత్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి బోరెల్లి వెంకటరమణుడు. నమస్తే సార్, వెల్కమ్ టు S23 న్యూస్. నమస్కారం. వెంకటరమణుడు గారు, మీది నేటివ్ ప్లేస్ ఏదండి? ఇక్కడే బొల్లవరం, నందికొట్కూరు మండలం. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? బొల్లవరంలోనే చిన్నప్పుడు చదివాము, నందికొట్కూరులో చదివాము, మిడ్తూరులో 10th క్లాస్ కంప్లీట్ చేసాము, డిగ్రీ కర్నూలు, పీజీ ఎస్కే యూనివర్సిటీలో చేసి కంప్లీట్ చేసుకున్నాము. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, మళ్ళీ సినిమా ఫీల్డ్లో ఎలా వెళ్ళారు మీరు? అర్థం కాదు. సినిమా ఫీల్డ్ అనేది మా స్నేహితుల ఇంట్రెస్ట్ మేరకు కొంత చిన్నగా ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. కానీ అది కూడా నా వృత్తిలో భాగం అయిపోతుందని అనుకోలేదు. ఇప్పుడైతే 2 సినిమాలు చేశాము, ఒకటి రిలీజ్ చేశాము, ఇంకోటి పెండింగ్లోనే ఉంది. ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఇబ్బందిగా లేదా ఫైనాన్షియల్గా మీకు? అంటే మనం ఫైనాన్షియల్గా కొంత సోర్స్ ఉండింది కాబట్టి మనం దాదాపు ఒక 10 years నుంచి నేను ఫైనాన్షియల్గా కొంచెం షెటిల్గా ఉంది కాబట్టి చిన్నగా పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం. మీరు పొలిటికల్గా రావడానికి కారణం ఎవరు? పాలిటిక్స్ అనేది నాకు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల్లో పనిచేశాను, అంటే కొంత అవగాహన ఉంది. ఏఎస్ఎఫ్లో పనిచేశాను. సో 2 years అక్కడ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. సో అనేక సంఘాల సమస్యలపై పోరాడాం అక్కడ యూనివర్సిటీలో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అది అంతా కొంచెం సెటిల్ అయ్యేసరికి కొంత ఫ్యామిలీ వైపు టర్న్ అయింది. ఇప్పుడు కొంచెం రిలీఫ్ కావడం చేత మనం ప్రజలకు ఏదో చేయాలి అనే ఆలోచన ఎక్కువ ఉండింది. అందుకే ఈ సినిమా జమిలీ తీసాము. జమిలీలో ఆల్మోస్ట్ అంటే మన ఆలోచన విధానం అంతా కూడా అందులో కనబరిచాము. సో దాని తర్వాత మనం ముందరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తేనే ఈ సమాజంలో కొంతైనా మార్పు తీసుకొని వద్దామనే సదుద్దేశంతో వచ్చాము. దానికి వెళ్ళినప్పుడు మనకు నేను యాక్చువల్గా కొంచెం టీడీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళం అప్పట్లో. మా కుటుంబ సభ్యులంతా కూడా టీడీపీలోనే ఉండేవాళ్ళు. వాళ్ళకు సరే వాళ్ళకేం చెప్పలేదు నేను రాజకీయంగా వెళ్తున్నాననే విషయం కూడా. వెళ్ళినప్పుడు టీడీపీకి నా సహోదరుడు కొంచెం కర్నూలులో కొంచెం నెట్వర్క్ ఉండినప్పటికీ మాట్లాడాం వాళ్ళతో. వాళ్ళు కాస్త డొనేషన్ అది ఇది అనేసరికి మనకు అంత స్తోమత లేదు, అంత డొనేషన్ పెట్టలేమని చెప్పేసి అట్లా డొనేషన్ అడగలేదని జాయిన్ అయ్యారంటారా? డొనేషన్ పర్పస్ కాదు, నాకు టీడీపీ అభిమానంతో అంటే 3 years బ్యాక్ అడిగాను. వీళ్ళు మేనిఫెస్టో ఏం రిలీజ్ చేయలేదు అప్పటికి. సో వీళ్ళ మేనిఫెస్టోలు చూసిన తర్వాత నాకు ఆ పార్టీలో వద్దనిపించింది. ఇంకా అక్కడ వెళ్ళడం వద్దు. పార్టీల జెండాలు కూడా మోసాను నేను, అన్ని పార్టీల జెండాలు మోసాను. ఇంతకుముందు ఏ పార్టీలో ఉండేవారు మీరు? జై భారత్ పార్టీ అనే పార్టీకి రాకముందు మోస్ట్లీ మనకు టీడీపీ, తర్వాత కొంచెం జనసేన మీద అభిమానం. అంటే మార్పు రావాలి, మార్పు కోరుకుంటున్నారు, వాళ్ళు వస్తే ఏమైనా చేస్తారేమన్నా ఆశ ఉండింది. నార్మల్ సమాజంలో ప్రజలు ఏ విధంగా అంటే ఇప్పుడు లేదా జనసేన టీడీపీ మీద ఆశ అట్లాంటిది? టికెట్ మీద ఆశ లేదు కానీ మార్పు తెస్తారేమో అన్న అభిమానం ఉండింది. మనం కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నాం అంతే. అంటే ఇప్పుడు మార్పు టీడీపీ వల్ల కానీ జనసేన వల్ల కానీ వచ్చే అవకాశం లేదంటారు? నాకు తెలిసి ప్రస్తుత సమాజంలో ఒకవేళ జనసేన టీడీపీ కలవడం వల్ల కష్టం అనిపిస్తుంది మార్పు. మళ్ళీ అదే నాయకులు, అదే రాజకీయాలు, సేమ్ కొత్త సీసాలోకి పాత సరుకు పోసినట్లే ఉంది. కొత్త సీసాలోకి పాత సరుకు పోసినట్టు అంటారు. సరే, ఇప్పుడు ఈ జై భారత్ పార్టీ సిద్ధాంతాల్లో మీకు నచ్చిన సిద్ధాంతాలు? ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. మనం సేవ చేయాలి ప్రజలకు అనుకుంటే నా శక్తి వరకు చేయాలనుకున్నాను. సో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి యువకులు అంటే నా గ్రామంలో మనకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసాం. మొదటగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా 10,000కు అక్కడ కర్నూలు రావాలి, దూరం వెళ్ళాలి, రాను పోను ఛార్జీలు పోను మహా అంటే 3,000-5,000 వెళ్తుంది ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. సో మనం ఏం చేసామంటే ఇంకా ఉద్యోగ పరిస్థితులు సృష్టించలేకపోయాము. అందుకే కొంచెం స్టాప్ చేసి కనీసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన నేను 3 సంవత్సరాల కిందటే రాసుకున్నాను. సో నేను ఏదైతే డైరీలో నేను రాసుకున్నటువంటి సిద్ధాంతాలు, నా విధి విధానాలన్నీ కూడా జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నాయి. సో నాకు అక్కడ నచ్చింది, అందుకు ముందుకెళ్ళడం జరిగింది.
అంటే మీరు రాసుకున్న సిద్ధాంతాలు ఏంటో రెండు చెప్పండి మాకు కూడా. అంటే ఒక పార్టీని కొన్ని సిద్ధాంతాల ప్రకారం నడుపుకోవాలనేది వాళ్ళు పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాసుకుంటారు, కానీ నా కుటుంబం ఏ విధంగా నడచాలి, దాని విధానాలు ఎలా ఉండాలని చెప్పేసి, అంటే గ్రామీణ స్థాయిలో 360 రోజులు పని చేసుకోవడానికి ఉపాధి లేదు, సరైన ఉపాధి లేదు. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి కనీసం 2-3 కుటుంబాలు కలిపి స్థిరమైనటువంటి ఒక ఆర్థిక వనరు కల్పించినట్లయితే ఆ కుటుంబంలో ఎప్పటికైనా భవిష్యత్ తరాలు కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా జీవిస్తాయనేది నా సంకల్పం. సో అందుకు దానికి ముందుకెళ్ళాలని అనుకున్నాము. సేమ్ అదే ఈ కుటీర పరిశ్రమలు కానీ లైబ్రరీలు ఏర్పాటు చేయడం, అంటే గ్రామీణ స్థాయిలో అభివృద్ధి తీసుకొని రావాలనేది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయి అభివృద్ధి అనేది మంచి మాటే, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటున్నారు? దాదాపుగా ఉన్న ప్రజలంతా టౌన్లలో కానీ సిటీస్కి కానీ వలస వచ్చి బతికేయడం అలా వెళ్ళిపోతూ ఉన్నారు. మీరన్న కుటీర పరిశ్రమలలో ఎన్ని కుటుంబాల వరకు కూడా అక్కడ విత్హోల్డ్ చేయగలరు అనుకుంటున్నారు? మనకు కుటీర పరిశ్రమలు అనేటివి చిన్న చిన్న పెట్టుబడులతో అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ బతికేయచ్చు. ఇప్పుడు యాక్చువల్గా డిగ్రీ చదివిన వాడు కూడా ఏం పని చేయాలనో కూడా ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను పలానా పని చేయాలి అనేటువంటి చెప్పేవాళ్ళు లేరు, చేయడానికి అతనికి కూడా ఆలోచన రావడం లేదు. సో మనం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ మన పాతకాలంలో కిరాణా కొట్టు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా దాని వారసత్వం ప్రకారం ఏంటంటే కిరాణా కొట్టులోనే కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళు డిగ్రీ చదివినా ఏం చదివినా కూడా అంటే స్థిరమైనటువంటి వ్యాపారం ఉంది అక్కడ. సో అలాగా ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే ఆ కుటుంబంలో ఒక వస్తువును తయారు చేయడం అలవాటు అయినప్పుడు మనకు పూర్వకాలంలో వృత్తిపరంగా మాత్రమే ముందుకెళ్ళే వాళ్ళం, వృత్తుల ప్రకారమే ముందుకెళ్ళే వాళ్ళం. అలాంటి మనం సృష్టించేసి ఒక వనరును సృష్టిస్తే కనీసం ఆ కుటుంబాలు ముందుకు పోతాయనేది ఆలోచనతోనే ఈరోజు ఆ ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో పిల్లలందరూ డిగ్రీలు చేసిన తర్వాత ఉద్యోగాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నారు, కానీ మీరు అన్నట్టుగా కుటీర పరిశ్రమల మీద కానీ చిన్న చిన్న వ్యాపారాల మీద కుల వృత్తుల మీద ఎలాంటి ఆసక్తి చూపించే పరిస్థితి ఇప్పుడైతే లేదు. మీరు చూసి మీరు కనుక ఎంక్వైరీ చేస్తే ఏ ఒక్క డిగ్రీ చదివిన వ్యక్తి కూడా ప్రైవేట్ జాబ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతం 10-12 వేలు, 10-12 వేలకు పని చేసుకొని కూలి పని చేయడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడడం లేదు. మరి అలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకైనా ప్రయత్నిస్తారు లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గమనించుకొని చూశారు కదా, దాదాపు 5 సంవత్సరాలలో కేవలం ఎలక్షన్ల కోసం ఈరోజు నోటిఫికేషన్లు, కేవలం ఎలక్షన్ల కోసం ఇంకా పడిగాపులు కాసి వాళ్ళ జీవితాలను వ్యర్థమైపోతున్నాయి. వాస్తవం ఒక విషయం ఏంటంటే చదువుకున్న వాడే ఈరోజు, ఇంతకుముందు మన పల్లెటూళ్ళల్లో చదువు రాని వాడు అడ్డగాడిద అంటుండే, ఇప్పుడు చదువుకున్నవాడు గాడిదలా తయారైంది మన సమాజం. చదువుకున్నవాడే గాడిద. ఎందుకంటే వాడికి సరైన సమయంలో పెళ్లి కాదు, పిల్లలు లేరు, సంసారం ఉండదు, చదువు కోసం పోరాడుతుంటాడు. పట్టణాలకు వెళ్ళి ఉచిత కోచింగ్ సెంటర్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తే ఇంటి దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత అరే ఏం చేస్తున్నావు అంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్నా అని అవమానాల పాలై అనేకమైనటువంటి కష్టాల పాలైపోయి అసలు వ్యసనాలకు లోబడిపోతున్నారు. ఇంకా అసలు ఈ జాబే వద్దు, మాకు ఏదో కూలి పని చేసుకుందాం అనే స్థాయికి దిగజారుతుంది. యువకుల కష్టాలు ఎంత బాగా చెప్తున్నారు. మీరు ఈ స్ట్రగుల్ పీరియడ్ ఎలా ఉండింది అసలు? నేను యాక్చువల్గా అన్ని కష్టాలు చూశాను, నేనే కూలి పని చేశాను. యాక్చువల్గా మా గ్రామంలో కూడా ఎంక్వైరీ చేసుకోండి, మా నాన్న రాళ్ళు కొట్టేవాడు, ట్రాక్టర్కు మేమే రాళ్ళు వేసేవాళ్ళం. మా నాన్న ఒక్కడే పని చేస్తే దాదాపు వేరే గనేట్లలో 2-3 పార్ట్నర్స్ ఉంటారు. మా గ్రానైట్లో మా నాన్న ఒక్కడే పని చేసుకుంటుండేవాడు. కొందరు పార్ట్ టైంగా మాత్రమే చేసేవాళ్ళు. మా నాన్న వర్షాకాలమైనా ఎండాకాలమైనా గ్రానైట్ పనే చేసేవాడు. సో మా నాన్న కష్టాన్ని చూసే నాకు అలవాటైపోయింది. సో కష్టపడితే పూర్తిగా కష్టపడాలా, లేదంటే అక్కడికి వదిలేయాల. మన చేత కాదు అనుకుంటే నేను కష్టపడే శక్తి నాకుంది. ఈరోజు యువకులకు కొంతైనా మేలు చేద్దామనే ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాం. అందుకే ఈ రాజకీయాలపైన ఇంత అవగాహన కలిగింది, నా ప్రజలపైన ప్రేమ కలిగింది కాబట్టి ముందుకు వస్తున్నా. మనకి ఇక్కడ ఆలోచన ఉంటే ముందరికి వెళ్తాం. మీరు రాజకీయాల్లో రావడాన్ని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సమర్థించారా లేదంటే వ్యతిరేకించారా? కొంతవరకు, ఎందుకంటే చెప్పాను కదా ముందరనే టీడీపీ వైపు మా బ్రదర్స్ వాళ్ళంతా అటు సైడే ఉన్నారు. వాళ్ళకు అంటే అభిమానం, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఒకసారి మేనిఫెస్టో చూసుకొని చదివి ఒక అర్థం చేసుకొని ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు.
వాళ్ళు ఏంటంటే పూర్వం నుంచి కొంతకాలం నుంచి మేము పార్టీలో కొనసాగుతున్నాం, సడన్గా టర్న్ కావాలంటే ఇబ్బంది అవుతుంది. నేను అర్థం చేసుకున్నాను. సరే మీరు వచ్చినా రాకపోయినా నా సిద్ధాంతం, నా విధానాలు వేరు. కనీసం కొంత మార్పు కోసం నేను బయలుదేరుతున్నా. మీరు సహాయం అయితే చేయండి, లేదంటే మీరు అట్లే ఉన్నా నేనైతే ముందుకు వెళ్తాను చెప్పాను. ఇప్పుడు మీకు కుటుంబ పరం నుంచి మీకు ఎలాంటి సహకారం అయితే అందలేదండి? లేదు, సహకారం అంటే బహిరంగంగా ఏం లేదు, కానీ ఇంటర్నల్గా నాకైతే ధైర్యం ఉంది, నా కుటుంబం ఎప్పుడు నా ఇంటే ఉంటుందని. ఇప్పుడు మీరు నందికొట్కూరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. నందికొట్కూరు రాజకీయాలు చూస్తే ప్రస్తుతం ఇప్పుడు త్రిముఖ పోరు అనేది జనాల్లో ఎక్కువగా నడుతూ ఉంది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, ఈ 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 పార్టీలకు ధీటుగా మీరు జై భారత్ పార్టీ ద్వారా ఈరోజు మేము ప్రచారం మొదటి నుంచి సంగమేశ్వరం నుంచి మొదలు పెట్టాము. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళాము. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మాట్లాడాము, ప్రజల గురించి తెలుసుకున్నాము, ప్రజలకు వివరించాము. మేము ఇంటర్నల్గా ఇప్పుడు రీసెంట్గా నిన్న పేపర్లో కూడా నాకు తెలియదు, కాంగ్రెస్తో పాటు ధీటుగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి పేపర్లో ప్రకటించారు. అంటే ఎంతో కొంత ఎంక్వైరీ చేయండి వాళ్ళు కూడా న్యూస్ పేపర్లో వేయరు కదా. మేము ఇంకోటి ఏంటంటే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. నేను చాలా చోట్ల చదివానని చెప్పాను కదా. నందికొట్కూరులో చదివాను, మిడ్తూరులో 10th క్లాస్ చదివాను, డిగ్రీ కర్నూలులో చదివాను, పీజీ ఎస్కే యూనివర్సిటీలో చదివాను. ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులందరికీ నేను ప్రతి గ్రామంలో నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరి సహాయం తీసుకుంటున్నాను. తప్పకుండా నేను దేవుడి ఒకవేళ అవకాశం కల్పించే గెలిచే ఛాన్స్ కూడా తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలను కనుక యువకులు ఆలోచించి ఓటు వేస్తే తప్పకుండా విజయం మాదే. యువకుల ఓట్లు మాత్రమే ఇక్కడ మీరు ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ యువకులకే కాదు రైతులకు కూడా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మీకు ఏదైనా అవగాహన ఉందా? రైతుకు పెద్దపీట వేశాం కాబట్టి మన ప్రాంతంలో మొట్టమొదటి నీటి సమస్యను అలగనూరు రిజర్వాయర్ను మరమ్మతులు చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టాము. అదేవిధంగా ఇక్కడ తంగడంచ మల్లెం గ్రామం ప్రజలంతా కూడా దాదాపు 5-6 వేల ఎకరాల మంది ఇబ్బంది పడుతున్నారు. 3వ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలంటే మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. కావాలంటే వేరే మేనిఫెస్టోలు ఏ ఒక్క నాయకుడు కూడా స్థానికంగా వచ్చి ఇది చేస్తాము, ఈ మరమ్మతులు చేస్తామని ఏ ఒక్క నాయకుడు కూడా హామీ ఇవ్వలేదు. నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మా నాయకుని సహకారంతో ఖచ్చితంగా గెలిస్తే 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి ముందరకెళ్తామని చెప్పాం. ఇప్పుడు మీరు రైతుల సమస్యల కోసం అయితే ఇంతవరకు మాట్లాడారు. నందికొట్కూరులో ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య మీకు చెప్తాను. 98 జియో. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో పంట పొలాలు పోగొట్టుకుని ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయన్న హామీతో ఉండి ఇప్పటి వరకు కూడా పోరాడుతున్నటువంటి 98 జియో వాళ్లకు మీరు న్యాయం చేయగలరా? మీరు అసెంబ్లీలో దాని గురించి గలమెత్తగలరా? తప్పకుండా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో న్యాయం జరిగేంత వరకు జై భారత్ నేషనల్ పార్టీ ముందుండి పోరాడుతుంది. తప్పకుండా నన్ను గెలిపించి చూపించండి. ప్రతి సమస్య పైన అసెంబ్లీలో నిలదీయకపోతే నేనే 3 సంవత్సరాలు, ఒకవేళ నేను చేయలేకపోతే నేనే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా బాండ్ పేపర్లో మా మేనిఫెస్టోను రిలీజ్ చేసే శక్తి మాకుంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరాకాష్ఠకు చేరిపోయింది పిచ్చి చాలామందికి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మైండ్ సెట్ అట్లుంది, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచన నా దృష్టిలో అయితే లేదు. ఒకవేళ వాళ్ళు ఏమో అనుకొని ఉండొచ్చు, నా దృష్టిలో అయితే వాళ్ళకి ఆలోచన లేదని నేను చెప్తున్నాను. ఇప్పుడున్న మీతో పాటు రాజకీయ అభ్యర్థులు చాలామంది నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో మీరు కాక ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ గెలిచే పరిస్థితి మీరు కాక మరో వ్యక్తి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నిర్ణయాధికారం మనం ఈరోజు చెప్పేది కాదు. తప్పకుండా నేనే గెలవాలనుకుంటాను. నా తర్వాత ఎవరు గెలుస్తారు? ఒక్కరే గెలుస్తారు. అది ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని మనం అంచనా వేయడానికి కూడా కష్టం. ఎందుకంటే రాత్రికి రాత్రి చాలా మారిపోతాయి మైండ్ సెట్ ప్రజలకు. ఒకే ఒక ఆలోచనతో నేను అందుకే ప్రతి సభలో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఓటు వేసేటప్పుడు మీ మనసు పైన చేతి వేసుకొని ఆలోచించి బటన్ నొక్కండి అని చెప్తున్నా. ప్రతి సభలో నేను చెప్పేది అదే. ఎందుకంటే మనం ఆలోచన చేయాలి. ఈరోజు రాజకీయ వ్యవస్థ మార్పు కోసం మాత్రమే జై భారత్ నేషనల్ పార్టీ మీ ముందుకు వచ్చింది. రాజకీయ వ్యవస్థ మార్పు అంటున్నారు, అలాగే మీరు కుటీర పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఇది కాకుండా ప్రస్తుతం మీరు నందికొట్కు నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ప్రచారం అయితే ముగిచేసుకున్నారు. అలాగే ఇది ప్రచారానికి చివరి రోజు. ఈరోజు 5 గంటల లోపు మీరు ప్రచారాన్ని అన్ని పార్టీల వాళ్ళు ముగించవలసింది. మీరు అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు జనాలలో వివిధ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలైనా మీ దృష్టికి తీసుకొచ్చారు? చాలా సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు. ప్రజలు చాలామంది, నేను ఒకటి గమనించింది ఏంటంటే, యాక్చువల్గా కొనేటమ్మపల్లె గ్రామంలో దాదాపుగా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ నాయకుడు మా ఇంటి దగ్గరకు కూడా రావడం లేదు, వాళ్ళ వెహికల్స్ కూడా పోవు కాబట్టి వాళ్ళు అక్కడ ప్రచారం వెళ్ళటం లేదు. నేను వెళ్ళాను, అడిగాను ప్రజలను, అంటే అయ్యా ఇట్లా అయింది మా పరిస్థితి, మాకు ఏమైనా న్యాయం చేయాలంటే, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీరు నన్ను గెలిపించిన నెల రోజుల్లో ఆ సిమెంట్ రోడ్డుకు శాంక్షన్ చేయించుకొని మేము ముందుకు వస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ కొత్తపల్లె మండలంలో నీటి సమస్య, చాలా వరకు ప్రజలకు సరైన నీరు లేదు. చాలామంది ప్రజలు దాదాపు ఇక్కడ మన జూపాడ్పల్ల మండలంలో 4 పెన్షన్, అయ్యా మాకు ఇంతవరకు పెన్షన్ రావడం లేదు, ఇంత సంక్షేమం అని చెప్తున్నారు, పెన్షన్ ఇవ్వకపోవడం మరీ దారుణం. మీరు ఉచిత పథకాలు కాదయ్యా ఇవ్వాల్సింది పెన్షన్. వాళ్ళకి సరైన సమయంలో ఇవ్వలేకపోతే వాళ్ళ జీవనం ఏ విధంగా, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, పిల్లలంతా విడిపోతున్నారు, వాళ్ళ జీవన విధానానికి మీరు ఆధారం ఇచ్చేదే పెన్షన్. ఆ పెన్షన్ కూడా మీరు ఆపేస్తే వాళ్ళు ఎలా బతకాలి? బతకాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఉచిత పథకాలని చెప్పేసి ఏదో పని చేసుకునే వాడికి మీరు డబ్బు ఇచ్చి వాడిని ఇంకా వ్యసనాలకు లోపరుస్తున్నారని నాకు చాలా బాధేసింది. నేను అదే విషయం చెప్పాను వాళ్ళకి అక్కడే. నేను తప్పకుండా మీకు సహాయం చేస్తానని చెప్పేసి వాళ్ళతో డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. మీరు ఇప్పుడు ఇన్ని సమస్యల గురించి చెప్తా ఉన్నారు. నందికొట్కూరులో ప్రధానమైన సమస్యలు మీకు అన్నీ తెలుసు అని అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందున్న నాయకులు ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలేదంటారు? అసలు పట్టించుకోవడం అంటే ప్రతిదీ పట్టించుకొని మధ్యలో వదిలేశారు. ఏమంటారు మధ్యలో వదిలేయడం అంటే ఎలా? మీరు చూసుకోండి, ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. ట్యాంక్స్ దాదాపు 3-4 ట్యాంకులు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అదేవిధంగా నాకు ఇంకొకటి ఏంటంటే, చిన్న రేకుల షెడ్ వేసి అక్కడ ఒక ఇండోర్ స్టేడియం నాకైతే నచ్చలేదు. అక్కడ కేవలం వాళ్ళ కోసం వేసుకున్న షెడ్ ఏమో అనిపిస్తుంది నా దృష్టిలో. అక్కడ ఎటువంటి విద్యార్థులు వెళ్ళి అక్కడ నుంచి ఎంతమంది వెళ్ళి నేషనల్ ఆడుతున్నారో, లేకుంటే డిస్టిక్లలో ఎవరైనా ఆడుతున్నారా అనేటువంటి డీటెయిల్స్ ఎవరైనా ఇంతవరకు అప్పగించారా? లేదు. కేవలం వాళ్ళు ఏదో నామకే వాస్తే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి పాయింట్ టచ్ చేయాలి, మేము అది చేసాం ఇది చేసామని చెప్పి ప్రజలను మోసం చేసుకుంటూ ముందుకెళ్ళే నాయకులు అంతే. వెళ్ళే నాయకులు రేకుల షెడ్ వేశారంటే మీరు సిద్ధార్థ రెడ్డి గారిని డైరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు నందికొట్కు నియోజకవర్గానికి ఏ పనులు చేయలేదంటారా మీరు? అసలు సిద్ధార్థ రెడ్డి ఏమన్నా ఇక్కడ ఎమ్మెల్యేనా? ఎవరైనా ఆయన ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంతే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ప్రజలకు ఎవరు తెలియజేయాలి? ప్రజలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు 2 లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి ఎవరు? కేవలం రాజ్యాధికారం కోసం, అధికార పరిధిని పెంచుకునేందుకు మేము ముందుకు వచ్చి చేస్తున్నామని చెప్పేసి ప్రజలను వెర్రివాళ్ళని చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారా? ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఒక్క విషయం ఆలోచించుకోండి. ఇక్కడ మనకు రాజ్యాంగం, దేవుడు మన అంబేద్కర్ మాకు అప్పగించినటువంటి ఒక చిన్న అవకాశం, దాన్ని కూడా మా హక్కులను కూడా మీరే లాక్కుంటుంటే ఇంక ఎవరిని అడగాలి? ఈరోజు నాకు చాలా బాధేస్తుంది. అరే, కొంచెం సామాజికంగా ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రిజర్వ్డ్ చేసిస్తే దాన్ని కూడా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను, వాళ్ళ కిందే పనిచేసే వ్యక్తులను ఈరోజు ముందుకు తీసుకొని వచ్చి ఏ జిల్లా నుంచో తీసుకొచ్చి ముందుకు పెడితే మనమంతా వెర్రి వాళ్ళలాగా వాళ్ళు చెప్పినట్లు ఓట్లు ఎలా వేసుకుంటూ వెళ్తారు? నాకు అది అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇక్కడ ఎవరు లేరా నాయకులు? ఎంతమంది కష్టం జెండాలు మోసిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం. ఇవ్వరు. కేవలం ఇక్కడ దళితులు అభివృద్ధి చెందుతున్నారు అంటే అతన్ని తొక్కేస్తారు.
ఆడతారు సార్, అంతో ఇంతో మేలు చేస్తున్నాడనే వాస్తవం నేను కూడా ఒప్పుకుంటాను. అలాంటి వ్యక్తికి రెండోసారి టికెట్ ఇస్తే మళ్ళీ అతను అభివృద్ధి వైపు అతను ఎదిగిపోతాడన్న ఆలోచనతో కేవలం దళితులను అణచివేయాలనే అహంకారంతోనే ఈరోజు అధికార పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇంతకుముందు కూడా లబ్బి వెంకట స్వామి దాదాపు కొంచెం అంత ఇంత మేలు చేస్తున్నాడు, రెండోసారి టికెట్ ఆయనకు కూడా ఇవ్వరు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ కింద తొత్తుల్లాగా ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి అయితేనే అతనికి టికెట్ ఇస్తారు, అది కూడా రెండోసారి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందితే మనల్ని ప్రశ్నిస్తారు అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులను మీరు గొప్పలుగా సృష్టించేసి ఇక్కడ వాళ్ళే నాయకులు అని చెప్పడం ఇంతవరకు సమంజసం. ఇప్పుడు వాళ్ళే నాయకులు అంటే 2019 ఎన్నికల్లో మీరు చూసారు, నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ మెజారిటీలో ఆయన పాత్ర ఏం లేదంటారా? పాత్ర అంటే ఉండిండొచ్చు, కానీ అప్పట్లో జనాలు నాకు ఒక ప్రభుత్వం మీద విరక్తి కలిగింది. విరక్తి కలిగినప్పుడు జనాలు ఆటోమేటిక్గా టర్న్ అవుతారు, అది యూ టర్న్ తీసుకున్నారు. ఆయన కష్టపడిండొచ్చు, తిరిగిండొచ్చు, చేసిండొచ్చు, కానీ అధికారం ఎవరికి ఉండాలి? ఎమ్మెల్యేలకు ఉండాలి. ఎమ్మెల్యేలు అంటే వాళ్ళే అధికారంగా ఉండాలి, అంతే తప్ప ఎవరు చెప్పు చేతుల్లో ఉండకూడదు. కాబట్టి ఆలోచించి మాట్లాడండి. ఎందుకు మనకు వాళ్ళేం నాయకులుగా ఉండకూడదు, మేమే ఉండాలనేది లేదు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చేసుకున్నారు కదా, 15 ఏళ్ళు 25 ఏళ్ళు వారసత్వం ప్రకారమే తీసుకున్నారు కదా. మనం ఎప్పుడైనా అడ్డు చెప్పారా? ఏ ఒక్కరైనా నామినేషన్ వేశారా? వేయలేదు కదా. ఆ రోజుల్లో మేము కూడా వెళ్ళి నామినేషన్లు వేసింటే ఎలా ఉండేది పరిస్థితి? అంటే కేవలం వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఎదురుండకూడదు, వాళ్ళు లేనప్పుడు కూడా మనం వాళ్ళ వెనకెళ్ళే మనమే ఉండాలి. అంటే ముందు ఒకరి నుంచి కేవలం ఎప్పుడు నియంతలాగా రాజుల్లాగా ఇదేమన్నా రాజరికమా ప్రజాస్వామ్యమా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలన్నీ సమానంగా ఉండాలి, ప్రజలకు అవకాశం కల్పించాలి. మీరు ముందుండండి, వెనక ఉండండి, కానీ కొంత అవకాశాలు అధికంగా దళితులకు కల్పించాలనేదే మా ఉద్దేశం. అంతే తప్ప కేవలం అధికార దాహం కోసం మాత్రమే మనకు 4 మాటలు ఎక్కువ చెప్పడం వచ్చు, చెప్తుండవచ్చు. ప్రజలు బాగా బాగా నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే మా ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాగా రాష్ట్రంలో రానియాలి. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను మాత్రం తొక్కేస్తే, మా హక్కులను తొక్కేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. అందుకే నాకు ఈరోజు ఆవేశంతోనే నాకు బాధ కలుగుతుంది. అంటే కేవలం ప్రధాన పార్టీలు ఎందుకు అలాంటి వ్యక్తులకు, చదువుకున్న వాళ్ళకు, మంచి వాళ్ళకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వరు. వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు. ప్రతిదీ చెప్పాలంటే చెప్పడం కష్టం. మనం చెప్పివాడైతే వాళ్ళు సంతకం పెట్టి వాడైతే సరిపోతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ఇస్తున్నారు టికెట్లు, అంతే. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి అందరూ నాయకులు కూడా ఏదో ఒక అగ్రవర్ణాల వాళ్ళ సపోర్ట్తోనే ఉన్నారంటారా? మిగతాగా ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా జై భారత్ పార్టీలోంచి చేస్తూ ఉన్నారు, మీ వెనకాల కూడా వేరే అగ్ర నాయకులు ఉన్నారా? అగ్ర నాయకులే లేరు, నా నాయకుడు ఒకరే, జేడి లక్ష్మీనారాయణ సార్ గారు. బొరెల్లి గారు, ఇప్పుడు నందికొట్కూరు ప్రజలు మీతో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మీకు నందికొట్కూరు ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉందా ఇక్కడ? మేము దాదాపుగా 15 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాతోనే ఉన్నారు. ప్రజల సమస్యల కాడ మేము ఉన్నాం. సమస్య ఉన్న చోట జై భారత్ నేషనల్ పార్టీ తప్పకుండా వెళుతుంది. ఆ సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తుందనే దృఢ సంకల్పం ప్రజల్లో సృష్టించాము కూడా. ప్రజలను మేము ఉత్తేజపరిచి, చైతన్యపరిచి, వాళ్ళను ఓటర్లను నీతి నిజాయితీగా ఓటు వేసేందుకు ముందుకు తీసుకెళ్ళాం. ఆల్రెడీ నందికొట్కూరులో జరిగినటువంటి పటేల్ సెంటర్లో సభకు చూసే ఉంటారు మీరు. దాదాపు కొన్ని వందల మంది జనాలు వచ్చారు. అంటే మాది చిన్న పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నా కూడా మేము చేసినటువంటి కష్టానికంటే ప్రజలలో చైతన్యపరిచిన విధానం చాలామందికి నచ్చి, చాలామంది ప్రజలు సొంతంగా వచ్చి అక్కడికి కూర్చొని ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి నాకే స్వయంగా నాతోనే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా జై భారత్ నేషనల్ పార్టీని ఆదరిస్తారు, ముందుకు తీసుకెళ్తారు, గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. చివరిగా మీరు S23 న్యూస్ ద్వారా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రజలారా ఆలోచించుకోండి. ఈరోజు యువకులుగా మీ ముందుకు వచ్చాము. రాజకీయాల్లో మార్పుల కోసం
రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాము. ప్రజలారా, నేటి రాజకీయ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆలోచించి ఓటు వేయండి. ఓటు వేసేటప్పుడు మనం ఎంచుకునే వ్యక్తి ఎలాంటి వాడు, అతను ఒక వ్యక్తి కింద పనిచేసే వ్యక్తిలాగా ఉన్నాడా, లేకుంటే ఇతర జిల్లాల నుంచి వచ్చి ఓటు వేయించుకొని వెళ్ళి కేవలం కొందరి రాజకీయ పరిధిని చూపించుకునేందుకు వాళ్ళ ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఈ రోజు కనుక మనం మేల్కొనకపోతే భవిష్యత్ తరాలన్నిటిని కూడా అంధకారంలోకి తోచుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయ వ్యవస్థకు పెను మార్పుగా తయారవ్వాలి. ఎందుకంటే మనం కనుక ఆలోచించలేకపోతే భవిష్యత్ తరాలు మేము తీసుకొని వస్తున్నాము, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము, ఉపాధి కల్పిస్తాము, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తామనే కేవలం 3 లక్ష్యాలతో జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు మీ ముందుకు వస్తుంది. ప్రజలారా, మీరు ఆలోచించుకోండి. వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల పేరుతో మనల్ని కూడా కల్లి బొల్లి మాటలు చెప్పి ఈరోజు మనల్ని కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు కూడా చేతిలో నుంచి చిల్లి గవ్వ కూడా తీసి ఇవ్వడం లేదు. మన నెత్తిన చెయ్యి పెట్టి వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసి ఈరోజు ఓటర్లుగా మీకు 1000-2000 పంచుతున్నారు. తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికి మా కుటుంబాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, పేదల నుంచి ఒక వ్యక్తి వచ్చాడని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఆలోచించుకోండి. యువకుడిగా నేను మీ ముందుకు వచ్చాను. జేడి లక్ష్మీనారాయణ సార్ గారంటే నీతి నిజాయితీకి మారు పేరు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సారథ్యంలో చదువుకున్న నేను పని చేయడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఎన్నో సమస్యలను ఎదుర్కొని కష్టం చేసి కూలి పని చేసి ఈ రోజు చదువుకొని అనేక కుటుంబాలు అనేక వ్యసనాలకు లోబడుతున్నాయని గమనించి ఈ రోజు నా కుటుంబాన్ని పక్కన పెట్టి నా కుటుంబాలన్నిటి కోసం రాజకీయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి మీ ముందుకు వచ్చాను. ఆలోచించి ఓటు వేయాలని జై భారత్ నేషనల్ పార్టీని తప్పకుండా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ, బ్యాటరీ టార్చ్ గుర్తుకి మీ ఓటు. జై హింద్.